చుండూరు పోలీస్ స్టేషన్. మన తెలుగులో లాస్ట్ ఇయర్ శ్రీకాంత్ గారి మెయిన్ లీడ్లో వచ్చిన కోటబొమ్మాలి మూవీకి ఒరిజినల్ వెర్షనే ఈ చుండూరు పోలీస్ స్టేషన్, అలియాస్ మలయాళం వెర్షన్ నైట్. ఆల్రెడీ కోటబొమ్మాలి ఆహాలో స్ట్రీమ్ అవుతుందంటే ఒరిజినల్ వెర్షన్ని మళ్ళీ తెలుగులోకి డబ్ చేసి మళ్ళీ ఆహారాన్ని రిలీజ్ చేస్తున్న ఈ స్ట్రాటజీ ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. నేనైతే ఒరిజినల్ వెర్షన్ని ఇదే చూడడం. ఇక 2 hours రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో మలయాళంలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని తెలుగు డబ్ వెర్షన్లో ఆహాలో చూసిన తర్వాత ఇది ఒరిజినల్ అయినప్పటికీ నాకైతే కోటబొమ్మాలి సినిమానే నచ్చింది. కోటబొమ్మాలికి దీనికైనా డిఫరెన్సెస్ చెప్తాను ముందు. కానీ కోటబొమ్మాలినే బెటర్ వెర్షన్ అనిపించింది. ఈ నైట్ తెలుగు డబ్బింగ్లో సౌండ్ ఎఫెక్ట్స్ లేవు, మ్యూజిక్ తగ్గించేసి డబ్బింగ్ చెప్పడం వలన బీజిఎం సరిగ్గా అనిపించేది కాదు. దీనికి తోడు కొన్ని సీన్స్ ల్యాగ్. అందుకే కోటబొమ్మాలి బెటర్ అనిపించింది. కోటబొమ్మాలి చూస్తుంటే యూ కెన్ స్కిప్ దిస్ ఫిల్మ్. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అటెంట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చెయ్యని యాక్సిడెంట్కి 3 పోలీసులు తామే నేరం చేసినట్టుగా ఒక సిచ్యువేషన్లో బ్లాక్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది, అసలు ఆ బ్లాక్ అయిన సిచ్యువేషన్ ఏంటి, చేయని తప్పు నుండి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అని చెప్పడానికి అంత అక్కర్లేదు. మనలో చాలామంది కోటబొమ్మలు చూసే ఉంటారు. స్టోరీ లైన్ జోజు జార్జ్, కుంచాక బోబన్, రతిషా విజయన్ గారిల పర్ఫార్మెన్సెస్, మధ్యలో కొంత డ్రామా, ఇవే ప్లస్. ఒక్క విషయం కోటబొమ్మల కంటే బెటర్గా అనిపించింది అయితే కోటబొమ్మలలో రాహుల్ గారి కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్తో స్టార్ట్ అయింది. మన దగ్గర సింపుల్గా తేల్చేస్తారు. చేంజెస్ అయితే శ్రీకాంత్ గారి కూతురు విషయంలో చేంజ్, క్లైమాక్స్ కంప్లీట్గా చేంజ్. మనది ఆన్ ద పాయింట్ తీశారు, మేబీ బెటర్మెంట్. కానీ ఒరిజినల్ వెర్షన్లో మాత్రం 20 minutes క్లైమాక్స్, అది కూడా మన వెర్షన్ అంత ఎక్సైటెడ్గా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనదే సూపర్ ఉంటుంది. ఈవెన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి రోల్ పవర్ఫుల్గా ఉంటుంది. నెగిటివ్ షేడ్స్తో ఈ నైట్ తెలుగు డబ్బింగ్లో అది మిస్సింగ్. శ్రీకాంత్ గారి యాక్టింగ్లో ఈయన బాగా తెలివైన వాడని ఎక్కువ ఉంటుంది. కానీ జోజు జార్జ్ గారి పర్ఫార్మెన్స్ డామినేటింగ్గా ఉన్నప్పటికీ డబ్బింగ్ స్పాయిల్ చేసింది. జోజు జార్జ్ గారు అరుస్తూ మాట్లాడినా సరే నార్మల్గా మాట్లాడినట్టే వచ్చేది. సౌండ్ ఎఫెక్ట్స్ లేవు, డబ్బింగ్ బాగాలేదు, కొంచెం స్లోగా కూడా ఉంటుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓపెన్గా చెప్తున్నా, కోటబొమ్మలు చూస్తుంటే బెటర్ స్కిప్ దిస్ ఫిల్మ్. చూడని వాళ్ళు కోటబొమ్మలు చూసుకోండి, లేదంటే నైట్ మలయాళం డబ్బింగ్తో చూసుకోండి. నాట్ మచ్ ఇంపాక్ట్ ఫ్రమ్ నైట్ టు తెలుగు వెర్షన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.